నిన్న సోషల్ మీడియా ఏడ చూసినా మొత్తం గరుడ ప్రసాదం అని నడిచింది. అది చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడానికి వాళ్ళు ప్రసాదం ఇస్తారు. అదే గరుడ ప్రసాదం. దానికోసం ఎంతమందంటే దాదాపు ఒక 5,00,000 మంది వచ్చి కొంతమందికే దొరికి ఇంకా కొంతమందికి దొరకక వెనక్కెళ్ళిపోయిన వాళ్ళున్నారు. అసలక్కడికొచ్చి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు. ఎండలో వాటర్ లేక, తిండి లేక ఎంత ఇబ్బందులు పడ్డారో మనం ఆల్రెడీ మైక్ టీవీలో చూసినాం. అయితే తర్వాత అసలు వాళ్ళ వాళ్ళ బాధేంది? పిల్లలు లేరు. యాక్చువల్‌గా వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళాలి. హాస్పిటల్‌కెళ్ళకుండా పాపం వాళ్ళు అన్ని ఆశలు వదులుకొని దేవుడి మీద భారం ఇడిసబెట్టి వాళ్ళు గుడికెళ్ళిండ్రు. అసలు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎట్లుంటది? తర్వాత ఇన్‌ఫర్టిలిటీ అంటే ఎట్లా అసలు పాపం వాళ్ళు ఎట్లా బేర్ చేస్తున్నారు? వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారు? ఇవన్నీ మనతో మాట్లాడడానికి మనతో పాటు సంధ్య ఉన్నారు. తను సైకియాట్రిస్ట్. హలో అండి. హలో అండి. ఐయామ్ డాక్టర్ సంధ్య, సైకియాట్రిస్ట్. సో నిన్న ఆల్రెడీ మీరు చూసుంటారు కదా! యూ ఆర్ ఇన్ ద లైవ్ సిట్యుయేషన్ ఆల్సో లైక్ అంటే మీ చుట్టూ మంది ఒక 5,00,000 మంది దే వర్ వెయిటింగ్ ఫర్ ద ప్రసాదం. ప్రసాదం వచ్చి కొంచెం దొరికినా చాలు. అవును. మా జీవితం ఇక పన్నంటి కాపురము పిల్లలతో ఇక సుఖ సంతోషాలతో ఉంటామన్న స్టేట్ ఆఫ్ మైండ్‌తో వాళ్ళొచ్చిండ్రు. సో లైక్ యాక్చువల్లీ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ప్రత్యూష. ఓకే. సో ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటంటే అండి, భార్యాభర్తలు ఒక సంవత్సరం కలిసి ఉన్న తర్వాత కూడా వాళ్ళకి ఎప్పుడైతే పిల్లలు పుట్టారో అప్పుడు అంటే లైక్ ఆ స్టేట్ ఆఫ్ కండిషన్ని మనం ఇన్‌ఫర్టిలిటీ అంటామనమాట. సో అది మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఉంటుంది, ఫీమేల్ ఇన్‌ఫర్టిలిటీ ఉంటుంది. సో మేల్ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉండుంటది. సో పురుషునికి సంబంధించి వీర్యకణాలు తక్కువ ఉన్నా, లేకపోతే సరిగ్గా ప్రాసెస్ అనేది సరిగ్గా అవ్వకపోయినా, సో ఇది మేల్ ఇన్‌ఫర్టిలిటీ. ఇది ఫీమేల్ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటంటే, అండాశయంలో ప్రాబ్లమ్ ఉండి, గర్భసంచిలో పిల్లలు ధరించడానికి ఇబ్బంది అవ్వడం. సో ఇవన్నీ కూడా ఫీమేల్ ఇన్‌ఫర్టిలిటీకి కారణాలన్నమాట. సో నిన్న మీరు చూసింది ఏంటంటే లైక్ సో మనకి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్రతుకుతున్నామంటే అది కేవలం దేవుని సృష్టి వల్లే. సో ఇక్కడ మనం ప్రసాదం దొరికితే చాలు, కొంచెం తిని నేను పిల్లల్ని కంటాను అనేది మన బిలీఫ్ అనమాట. మన హిందూ మైథలాజికల్ బిలీఫ్స్ బట్టి, రిలీజియస్ బిలీఫ్ని బట్టి ఇట్ ఈస్ లైక్ మనం దేవుణ్ణి నమ్మేది ఎందుకు అంటే మన జీవితంలో మంచి సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి. కానీ ఎప్పుడైనా కూడా ఆ నమ్మకం అనేది సూపర్స్టిషన్గా మారకూడదు. ఓకే. సో అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటే పిల్లలు పుడతారు అనేది మన నమ్మకం. కానీ అది దొరకలేదు, నా పరిస్థితి ఇలా ఉంది, నా జీవితం ఇలా అయిపోయింది అనే స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే అది క్లియర్గా ఇట్ ఈస్ ఇండికేటింగ్ మెంటల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్. సో మెంటల్ స్టేట్ ఎలా ఉంది అంటే అక్కడ ఉన్న పరిస్థితిలో పిల్లలు పుట్టకపోతే చాలా బాధలు అనుభవిస్తారు. మెయిన్ ఏంటంటే అండి, ఒక సంవత్సరం తర్వాత నుంచి అత్తగారు కానీ ఇటు పుట్టింటి సైడ్ కానీ పిల్లలు మాకు ఒక 12 పిల్లల్ని కనేసేసి మగపిల్లల్ని మెయిన్గా మగపిల్లల్ని అడుగుతారు. సో ఇట్లా పిల్లల్ని కనిస్తే చాలు మేము ఆడుకుంటాం అంటారనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రయత్నాలు చేసినా కూడా విఫలమైనప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీ స్టార్ట్స్ బ్లేమింగ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ ఫాల్ట్ ఇన్ ద విమెన్, దెర్ ఇస్ సంథింగ్ ఫాల్ట్ ఇన్ ద మెన్. సో ఆ కుటుంబంలో ఏదో ఇబ్బంది ఉంది, ఎందుకో వాళ్ళకి పిల్లలు కలగట్లే, వాళ్ళ జీవితం అంతే, వాళ్ళకి అంతే రాసిపెట్టుంది, వాళ్ళు ఎప్పుడు పిల్లలు కనలేరు అంటే నెగిటివ్ వర్డ్స్ అనేది సొసైటీ చాలా ఈజీగా, అంటే మాట అనేది చాలా ఈజీగా మాట్లాడేస్తారు కదండి. పిల్లలు కనడం కంటే కూడా ఈ మాట్లాడే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎంత నెగిటివ్గా అంటారంటే లైక్ ఇక ఈమె ముఖం చూడకూడదు. మెయిన్ ఎట్లుంటుందండి విలేజ్ అట్మాస్ఫియర్లో అయితే ఇంకా చాలా డేంజరస్గా కూడా ఉంటుంది. పొద్దున్న లేచి అమ్మో ఈమెకు అసలు పిల్లలు లేరు, మా పిల్లల్ని పంపించినా కూడా అమ్మో మా పిల్లలకి ఏమైనా అవుతుంది, అమ్మకు పిల్లలు లేరు కాబట్టి వాళ్ళకి ఏమైనా అవుతుంది, ఇట్లాంటి ఒక నెగిటివ్ అంటే ఇంకా వర్డ్స్ కూడా మీకు తెలుసు కదా, పిల్లలు లేని వాళ్ళని గొడ్రాలని కూడా అంటారు అనమాట. సో ఇలాంటి అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది వస్తుంది అనమాట. అంటే మన మీద మనకి ఆత్మవిశ్వాసం లేకపోవడం కానీ, మనల్ని మనం తక్కువగా చూసుకోవడం కానీ, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, మన మీద మనకి ఇంకా గౌరవం అనేది చాలా తక్కువగా ఉండడం కూడా జరుగుతుంది. సో మీరు నిన్న చూసిన స్టేట్ ఆఫ్ మైండ్ అంటే స్టేట్లో ఎట్లున్నారంటే జనాలు, నాకు పిల్లలు
పుడితే చాలు అవును. అనే స్టేట్. అంటే ఇప్పుడు మొత్తం దేశం మీద కూడా చాలామంది ఇన్ఫర్టిలిటీ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకు ఈ సమస్య పెరుగుతుంది అంటే ప్రస్తుతం ఉన్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల. ప్రస్తుతం ఉన్న స్ట్రెస్, వర్క్లో స్ట్రెస్ కానీ వాళ్ళు అంటే ఆర్థికంగా వాళ్ళు గట్టిగా ఉండాలంటే కంపల్సరీ కష్టపడాలి. ఈ ఉన్న వాతావరణంలో ఉన్న మార్పులు, లేకపోతే ఫుడ్ కానీ, వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కానీ, ఉన్న పరిస్థితుల వల్ల కానీ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ అనే సమస్యతో బాధపడుతున్నారు. చాలా మందికి చాలా కామన్గా వినేది ఏంటి అంటే పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. సో ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే సమస్య కూడా ఉంటుందన్నమాట. సో ఈ సిండ్రోమ్ అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే అవకాశం కూడా అంతే ఉంది. దీనివల్ల పిల్లలు పుట్టరు అనే దానికంటే కూడా పిల్లలు కూడా పుడతారు వీళ్ళకి. కానీ ఓన్లీ థింగ్ అంటే మనం సరైన పద్ధతిలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి కంపల్సరీ పుట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి మీరు ఆల్రెడీ చూసిన విధంగా ఎట్లా అంటే వాళ్ళలో యాంగ్జైటీ, అమ్మో నాకు ఇప్పుడు కొంచెం ప్రసాదం దొరికితే అంటే నిజంగా ఎంత నమ్మకమో కదండి. అక్కడ ఎట్లుండే అంటే పరిస్థితి, మేము ఒక 5 కిలోమీటర్స్ నుండి నడుస్తూ వస్తూనే ఉన్నారు జనాలు, వస్తూనే ఉన్నారు. పాపం కొంతమంది వాటర్ ఆ ప్రసాదం తిన్న తర్వాత కొంతమంది కళ్ళు తిరిగినాయి. అప్పటికి కూడా పాపం వాటర్ లేవు, బట్ స్టిల్ దేవుడిది ఇది తినాలి అవును అన్న నమ్మకంతో ఉన్నారు. నేను అడిగా కొంతమందిని, ఎందుకు మనం చదువుకున్నాం కదా, చదువుకొని కూడా ఎందుకు మూఢనమ్మకాలను నమ్మడం? అంటే తెలుస్తుంది అక్కడ ప్రసాదం తింటే మనకు పిల్లలు పుడతారు అనేది కాదు, మీ నమ్మకం ఓకే, మరీ ఇంత మూఢనమ్మకాన్ని నమ్మడం కరెక్ట్ కాదు అని చెప్తే వాళ్ళు చెప్తున్నారు, ఏదో అమ్మ ఇంకా పుడతారు మా నమ్మకం కదా అని చెప్తున్నారు. చాలా బాధగా ఉండే నిన్న నాకు వాళ్ళని చూస్తే. అదే అది ఎట్లా అంటే అండి, మెయిన్ ఆ కొంచెం ప్రసాదం దొరికితే మా జీవితం ధన్యమైపోతుంది. అంటే ఎంత అంటే లైక్ బిలీఫ్ సిస్టమ్ అనేది ఇండియన్స్కి యాక్చువల్లీ దేవుళ్ళు మీద చాలా నమ్మకం. మన నిజంగా కంట్రీ మొత్తంలో మనం మెయిన్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే దగ్గర దేవుణ్ణి ప్రేయర్ చేసుకొని, ప్రార్థన చేసుకొని, గుడికి వెళ్ళి ఈ రోజంతా మంచిగా ఉండాలి దేవుడా అని అనుకునే రోజులు మనవి. మన జీవితం కూడా అంతే యాక్చువల్. నిజంగా మనం నిజంగా ఈ భూమి మీద మంచిగా హ్యాపీగా ఉన్నామంటే అది దేవుడి వల్లే. కానీ ఇప్పుడున్న ప్రస్తుత సమాజం ఎట్లా అయిపోతుందంటే అది అంటే లైక్ నిజంగా చెప్పాలంటే అక్కడ దేవుడి కంటే, గుడి కంటే, ప్రసాదం కంటే కూడా వాళ్ళలో ఉన్న అంటే ఆ లేకపోవడం అనేది ఇక్కడ చాలా మనం ఆ పాయింట్ని చాలా క్యాచ్ చేయాలి. యాక్చువల్లీ బిలీఫ్ ఓకే, మనం చాలాసార్లు గుళ్ళకి వెళ్ళాం, దేవుడికి దండం పెట్టుకున్నాం, కొబ్బరికాయలు కొట్టినాం, అన్నీ చేసినాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ లేకపోవడం అనేది వాళ్ళని ఎంత అంటే పరిగెత్తిస్తుంది. నిజంగా ఒక ఇన్ని కిలోమీటర్స్ పొద్దున్నే 4 గంటలకి నిజంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మంచి చూసుకుంటామో లేదో, వాళ్ళకి తిండి పెడతామో లేదో, కానీ అంత దూరం పరిగెత్తామంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ అవర్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ లైక్ దట్ అనమాట. ఇక్కడ నాకు లేరు, నాకు కావాలి అన్న కోరిక చాలా ఎక్కువ ఉండే, తీవ్ర స్థాయిలో ఉండే. అది కూడా అంటే లైక్ ఒక్కసారి విన్నారు అంటే మనకు కూడా ఈ ప్రచారం అనేది జరుగుతున్న కొద్దీ అందరికీ విస్తృతంగా వెళ్ళడం వల్ల చాలామంది దే స్టార్టెడ్ బిలీవింగ్, మేబీ నేను వెళ్తే నాకు పిల్లలు పుడతారేమో, నా జీవితం మళ్ళీ నార్మల్ అవుతుందేమో అన్న ఆ మైండ్ సెట్తో చాలామంది ఉన్నారు. ఇంకోటి ఎట్లుంటుందంటే ఇప్పుడు ఫ్యామిలీస్కి వస్తే పిల్లలు పుట్టకపోతే ఖచ్చితంగా ఇంట్లో అత్త మామలు ఖచ్చితంగా అమ్మాయినే అంటారు, అక్కడున్న కోడల్నే అంటారు, ఖచ్చితంగా కొడుకు మీద ఏమి అనరు. కానీ ఇద్దరిది ప్రాబ్లం ఉంటుంది. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే వాళ్ళు ఎందుకు అట్లా టార్చర్ చేస్తూ ఉంటారు కోడల్ని? మెయిన్ మనం వీఆర్ ఇన్ లైక్ మనం భారతమాతనే పొగుడతాము, మనం పిల్లల మీద భారతమాతకే పిల్లలం. కానీ పిల్లలు పుట్టకపోతే మరి మళ్ళీ తల్లినే తిట్టడం అనేది అది ఎట్లా అంటే లైక్ మన కంట్రీలో ఫీమేల్స్ని ఎంత దేవుళ్ళలాగా చూస్తారో జరగకపోతే అంత నెగిటివిటీ కూడా అంతే ఉంది. అంతే కదండి, లైక్ మనకి ఎంత నిజంగా అమ్మాయి పుడితే లక్ష్మి అంటారు, అదే మరి పుట్టకపోతే వాళ్ళకి పిల్లలు లేరనుకోండి, ఏంటి పరిస్థితి? నిజంగా అంటే లైక్ దేవత నుంచి తనని ఎంత డిగ్రేడ్ చేస్తుండ్రు. అంటే మనం ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ హస్బెండ్ని మీరు అనాలి తిట్టాలి అని అనట్లేదు, కానీ
తన ఇద్దరిది బాధ్యత ఉంది. వి షుడ్ మేక్ ఏ పాయింట్ దట్ ఇద్దరిని మనం అంతే చూసుకోవాలి, అంతే వాళ్ళకి హెల్ప్ చేయాలి. యాక్చువల్లీ నిజంగా మీరు చెప్పిన ప్రశ్న ప్రకారం వాళ్ళకి వాళ్ళ ఉన్న పరిస్థితిలో వాళ్ళిద్దరు చాలా బాధపడతారు. అయ్యో మాకు పిల్లలు లేరు, మాకు సంతానం ఉంటే బాగుండు, మా ఇంట్లో ఒక చిన్న పిల్లలు తిరిగితే చాలా బాగుండు అన్న స్టేట్లో వీళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు చాలా డిప్రెషన్కి కూడా గురవుతారు. తనలో కూడా చాలా యాంగ్జైటీ ఉంటుంది, నాకు కలగరేమో అన్న ఫియర్ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలు ఇట్లా ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్స్ అవ్వడము, బ్యాడ్ ఆబ్స్ హిస్టరీ ఉన్నా కూడా వాళ్ళకి ఎట్లా అయిపోతుంది అంటే వాళ్ళు యాంగ్జైటీకి గురైపోతారు. సో ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనం చాలా సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళకి ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి బ్రెయిన్లో సెరోటోనిన్ లెవెల్స్ అనేవి కూడా చాలా తగ్గిపోతాయి. దానివల్ల వాళ్ళు ఏంటంటే నెగిటివ్ ఆలోచన చాలా ఎక్కువ వస్తాయి అనమాట. నా జీవితంలో జరగదు, నా పరిస్థితి ఇంతే, నన్ను ఇట్లాగే చూస్తారు వీళ్ళందరూ, అంటే ఎవ్వరు అర్థం చేసుకోరు. నేను ఒక హోప్లెస్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది అనమాట. గిల్ట్, నేను నా జీవితంలో ఏదో పెద్ద తప్పు చేసినా, అందుకే నా జీవితంలో ఇంత శిక్ష నేను అనుభవిస్తున్నా అన్న స్టేట్లో ఫీమేల్స్ ఇంకెక్కువ వెళ్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రపంచం అంతా ఫ్యామిలీనే ఉంటుంది. మెయిన్ కనీసం అంటే ఫ్యామిలీలో పురుషుడు కనీసం ఉద్యోగంకి వెళ్ళి బయట వెళ్ళి చేసుకొని వస్తే, కానీ తనైతే ఇంట్లోనే ఉండి ఇవన్నీ తను అంటే లైక్ ఇవన్నీ ఫేస్ చేయడం వల్ల తను ఇంకా ఎక్కువ నలిగిపోవడం జరుగుతుంది, ఇంకా ఎక్కువ బాధకు కూడా గురవడం జరుగుతుంది. ఆ టైంలోనే సూసైడల్ థాట్స్ రావడం కానీ, ఆ టైంలోనే ఇక నా జీవితం ఇంకా నేను ముందుకు వెళ్ళలేను అన్న గిల్ట్ కానీ, ఇక ఫ్యూచర్ మీద నాకు హోప్ లేదు అన్న స్టేట్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ దేవుడు మనకి ఇస్తారు అనే దానికంటే కూడా ఇక్కడ ఫీమేల్ హెల్త్ అంటే మెంటల్ హెల్త్ ఎలా ఉందనేది కూడా మనం ఒక్కసారి చూస్తే నిజంగా చెప్పాలంటే అది మీరు చూసిన సంఘటన బట్టి చాలా వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నమాట. ఇక మాకు ఏ దిక్కు లేదు, హాస్పిటల్ల కంటే ఎక్కడ ఏమి నాకు సొల్యూషన్ దొరకట్లేదు, ఇక నాకు దేవుడే దిక్కు అన్న పరిస్థితిలో వాళ్ళు అక్కడికి వచ్చిండ్రు. థ్యాంక్ యూ సంధ్య గారు. అయితే చూసినాం కదా, అసలు ఇన్ఫర్టిలిటీ అనేది అబ్బాయిలకు ఉంటుంది, అమ్మాయిలకు ఉంటుంది. నిన్న గరుడ ప్రసాదం కూడా అమ్మాయిలే తినాలి అని చెప్పిండ్రు. అట్లా కాదు, అసలు ప్రాబ్లం ఏముందో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ చెప్తారు, మీకు టాబ్లెట్స్ ఇస్తారు, ఎక్సర్సైజెస్ చెప్తారు, ఇంకా మీరు ఫుడ్ చేంజ్ చేయాలా, అసలు దేనికి ప్రాబ్లం ఏంటో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాస్పిటల్స్కి వెళ్ళండి, నమ్మకం పెట్టుకోవచ్చు, కానీ మూఢనమ్మకాలకి వెళ్ళి మోసపోకండి. దిస్ ఈజ్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.